చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య అది వార్ అయినా సరే లేదంటే క్రికెట్ మ్యాచ్ అయినా సరే వార్ వన్ సైడే. అయితే రేపు ఆసియా కప్ ఫైనల్లో కూడా పాకిస్తాన్ని చిత్తుగా ఇండియా ఓడించబోతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, దీని గురించి మాట్లాడదాం. ఆన్లైన్లో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది. నమస్తే సుధీర్ గారు. నమస్తే విజయ్, చెప్పండి ఎలా ఉన్నారు? ఎస్. సో టాస్ ఎంత కీలకం కాబోతుంది? టాస్ గెలిస్తే ఒకవేళ పాకిస్తాన్ కాస్తంత ఏమన్నా అనుకూలంగా మారే అవకాశం ఉందంటారా? చూడండి విజయ్, కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ లో, ముఖ్యంగా ఫైనల్ లాంటి మ్యాచెస్ లో టాస్ యొక్క ప్రభావం డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ లో మనం చూస్తున్నాం కదా, కొంచెం సెకండ్ టైం బౌలింగ్ చేసేటప్పుడు ఆ డ్యూ ప్రభావం అనేది కనబడుతుంది అసలు యాక్చువల్గా. సో అటువంటి సిచ్యువేషన్ ఏర్పడినట్లయితే ఫస్ట్ బౌలింగ్ చేసి ఆ తర్వాత చేంజ్ చేయడం అనేది ఇట్ కెన్ బి బెటర్ ఆప్షన్ యాక్చువల్లీ. బట్ ఇండియన్స్ కు నేను అనుకుంటాను అంత పెద్ద ఫరక్ అయితే పడనట్టుగానే కనబడింది. బికాస్ దే బ్యాటెడ్ ఫస్ట్ ఆర్ బ్యాటెడ్ సెకండ్, అంత పెద్ద డిఫరెన్స్ అయితే కనబడలేదు. బట్ అబ్సల్యూట్లీ ఒకవేళ కొంచెం వికెట్ పైన మాయిశ్చర్ ఉంది, కండిషన్స్ కొంచెం బౌలర్స్ కు హెల్ప్ఫుల్ గా ఉన్నాయి అంటే ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి మీడియం పేసర్స్ కు మంచి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విషయం డెఫినెట్లీ నేను అనుకుంటాను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఆ విషయంలో. డెఫినెట్లీ ఏ టీం అయినా కానీ టాస్ అనేది అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో కీలకంగా ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్. సో ఫస్ట్ డౌన్లో వస్తున్నటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు కూడా తన బ్యాట్కి ఎక్కడ కూడా పని చెప్పలేదు. సో వరుసగా త్వరగానే అవుట్ అవుతున్నారు, ఒకసారి డక్అవుట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఆ భారం అంతా కూడా ఎవరి మీద పడే అవకాశం ఉంది? మ్యాచ్ నుంచి చూసుకున్నట్లయితే విజయ్, ఫస్ట్ మ్యాచ్ లో అంత పెద్ద స్కోర్ చేంజ్ చేయలేదు. ఇండియా 57 కి ఆల్అౌట్ చేసి 60 రన్స్ స్కోర్ చేశారు, 1 వికెట్ కోల్పోయి. అంత ఆడిన మ్యాచ్ లో కూడా 130 పెద్ద టోటల్ ఏం కాదు. అండ్ అప్పుడు అభిషేక్ శర్మ చక్కగా ఆడడం, ఓపెనర్స్ చక్కగా మనం ఒక టాపిక్ గా అనుకున్న ఓపెనర్స్ ఎప్పుడైతే మీకు మంచి స్టార్ట్ ఇస్తారో మీకు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది ఉండదు. బట్ ప్రెషర్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా రాణించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ తోటి జరిగినటువంటి ఒక మ్యాచ్ లోనే మనం చూసాం, ఒక మంచి అవకాశాన్ని ఇండియా కోల్పోయింది, 200 చేసే కోల్పోయింది. ఈవెన్ మరొక మ్యాచ్ లో కూడా మనం చూసాం, అంటే అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత లేకుంటే శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ ప్రెషర్ అనేది ఫస్ట్ డౌన్ పైన సెకండ్ డౌన్ పైన కనబడింది. సో ఇప్పటి వరకు నేనేమనుకుంటానంటే హ్యావ్ దే రియలీ బీన్ టెస్టెడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఓపెనర్స్ 10 ఓవర్స్ వరకు ఆడుతున్నారు, 14 ఓవర్స్ వరకు ఆడుతున్నారు, మిగతా ఛాన్సెస్ రావటం లేదనేది కూడా ఒకటి క్లియర్ గా మీకు విండో కనబడింది. బట్ మీరు అన్నట్టుగా విజయ్ అవకాశం వచ్చినప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. జనరల్ గా బిగ్ మ్యాచెస్ లో చాలా చక్కగా ఆడుతుంటాడు. కెప్టెన్సీ నాకైతే చూడలేదు, బట్ యూ నెవర్ నో యాక్చువల్లీ. టుమారో ఇఫ్ others fail, he might click actually, because he's a fantastic cricketer actually. He's a very good player and pressure situations లో చాలా అద్భుతంగా ఆడుతుంటాడు. బట్ he has led the team well actually. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు, టీం విన్ అవుతూ వచ్చింది, ఇప్పటి వరకు అయితే ఓడిపోలేదు అసలు యాక్చువల్ గా. సో ఆ ప్లస్ పాయింట్ అక్కడ కనబడింది. ఇక తిలక్ వర్మ అంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని మ్యాచెస్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది వర్కౌట్ కాలేదు. మీరు చూడండి, ఒకసారి శుభం డుబేని తీసుకురావడం చూసాం, మరొక మ్యాచ్ లో మరొకళ్ళను టాప్ ఆర్డర్ లో తీసుకురావడం, అక్షర్ పటేల్ ను ముందు తీసుకొచ్చి ఈవెన్ సంజు సామ్సన్ కూడా అసలు యాక్చువల్ గా లాస్ట్ లో తీసుకురావడం కూడా చూసాం. మనం సంజు సామ్సన్ కు ఒక మ్యాచ్ లో అవకాశం కూడా లభించలేదు. సో అలా కాకుండా నేనేమనుకుంటానంటే ఇండియన్స్ కెన్ స్టిక్ టు వన్ పర్టికులర్ దిస్ థింగ్. ఎలా అయినా మీకు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఆడుతుంటారు, ఫస్ట్ డౌన్ సూర్యకుమార్ ఈజ్ బెటర్. ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పిచ్ హిట్టర్ కావాలి అంటే మీకు కొంచెం స్కోర్ పెంచడానికి, అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ బ్రింగింగ్ సంబడి ఇన్ యాక్చువల్లీ. సో పిచ్ హిట్టర్ గా కూడా నేను అనుకుంటాను సంజు సామ్సన్ ఉపయోగపడతాడు మీకు. సంజు సామ్సన్ చాలా డౌన్ లో కాకుండా ఒకవేళ అతన్ని మీరు ఉపయోగించుకోవాలంటే టాప్ ఆర్డర్ లో ఉపయోగించుకోవచ్చు. ఆ ఆప్షన్ మీకు ఎప్పుడైనా ఉంటుంది. సో తిలక్ వర్మ, ఐ థింక్ హార్దిక్ పాండ్యా హస్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా పర్వాలేదు, కొంచెం మంచి టచ్ లోనే కనబడ్డారు, కొన్ని కపుల్ ఆఫ్ ఫినిషెస్ చక్కగానే చేశారు. బట్ సూర్యకుమార్ యాదవ్ విషయంలోనే మీరు అన్నట్టుగా కొంచెం వరింగ్ అది కనబడింది. బికాస్ ఈస్ రియల్లీ నాట్ క్లిక్డ్ యాజ్ అ బ్యాటర్. యాజ్ అ కెప్టెన్ ఆఫ్ కోర్స్ ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్. అంటే తిలక్ వర్మ చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఏమంటారు? నో డౌట్ అండి, బికాస్ యూ డోంట్ చేంజ్ హిస్ పొజిషన్. బికాస్ ఐ థింక్ అతడు సెకండ్ డౌన్ లో అంటే ముఖ్యంగా క్లిక్ అయిపోయినాడు క్లియర్ గా. మంచి బ్యాటర్ గా అతనికి సెకండ్ డౌన్ లో రావడంతో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆర్డర్ లో మీకు శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయినా, లేకుంటే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినా కానీ ఆ కెపాసిటీ అతనికి ఉంది. అంటే ఆడగలుగుతాడు, తర్వాత ఇన్నింగ్స్ చక్కగా పేస్ చేయగలుగుతాడు, స్ట్రోక్స్ ఆడగలుగుతాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ అటాక్ చేయాలంటే కూడా కౌంటర్ అటాక్ చేసి కపుల్ ఆఫ్ సిక్సెస్ బౌండరీస్ సాధించే ఆ కెపాసిటీ అతనికి ఉంది. సో అందుకనే నేనేమనుకుంటానంటే తిలక్ వర్మను ఆ డౌన్ లో చేంజ్ చేయకుండా అదే డౌన్ లో ఆడించినట్టయితే అద్భుతంగా ఉంటుంది. బికాస్ సౌత్ ఆఫ్రికా నుండి నేను అనుకుంటాను ఒక T20 ప్లేయర్ గా అద్భుతంగా ఎదుగుతున్నాడు. అండ్ ముంబైకి ఆడడం అనేది మన అందరికీ తెలుసు విజయ్. అతనికి ఒక సోనెపే సుహాగా లాగా అయిపోయింది. తన స్కిల్స్ ను హోన్ చేసుకోవడానికి, ఒక మంచి బ్యాటర్ గా కావడానికి. ఈ కెన్ బౌల్ ఆల్సో, అతని బౌలర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈజ్ అ గుడ్ ఫీల్డర్ యాక్చువల్లీ, ఈజ్ అ యూస్ఫుల్ ప్లేయర్. బట్ అతన్ని డౌన్ చేంజ్ చేయకుండా సెకండ్ డౌన్ లో ఆడించినట్లయితే
దట్ కెన్ ఆల్వేస్ వర్క్అవుట్ ఫర్ హిమ్. సో మొత్తం 11 మెంబర్స్లో బ్యాటింగ్ ఆర్డర్ ఏ ప్లేస్ వరకు ఉందంటారు? ఐ థింక్ అక్షర్ పటేల్ వరకు అద్భుతంగా ఉంది. మీకు డీప్ గా ఉంది ఇండియన్ బ్యాటింగ్ లైనప్. మీకు చూడండి ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, తర్వాత అభిషేక్ శర్మ, తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వరకు 7th పొజిషన్ వరకు ఇండియాకి ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు అసలు యాక్చువల్గా. అందరు కూడా ఆడేవాళ్ళు. మీకు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ నుండి మీరు అఫ్కోర్స్ బుమ్రా నుండి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ, బట్ మిగతా వాళ్ళందరూ కూడా నేను అనుకుంటాను యూస్ఫుల్ ప్లేయర్సే అండ్ చాలా డీప్ లైనప్. అండ్ ముఖ్యంగా మీరు అక్షర్ పటేల్ అయితే ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అక్షర్ పటేల్ కూడా మనకు తెలుసు విజయ్, కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్ లో, ముఖ్యంగా అంటే ఈవెన్ T20 వరల్డ్ కప్ లో కూడా వెస్ట్ ఇండీస్ లో జరిగినప్పుడు అతన్ని పించ్ హిట్టర్ గా టాప్ ఆర్డర్ లో తీసుకొని వచ్చారు. డిఫెన్స్ కూడా ఆడగలుగుతాడు, ఆ ఎబిలిటీస్ అతనికి ఉన్నాయి. ఒక మంచి ఆల్రౌండర్ అతను. అండ్ అతను ఈవెన్ పవర్ ప్లే లో కూడా మీరు బౌలింగ్ కు ఉపయోగించుకోవచ్చు, బ్యాటర్ గా కూడా టాప్ ఆర్డర్ లో తీసుకురావచ్చు. సో ఈజ్ అ యూస్ఫుల్ క్రికెటర్. సో అటువంటి ఆప్షన్స్ ఇండియాకు ఉన్నాయి. అంటే మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో సీనియర్స్లోని ఆ వెలితి కానీ లోటు కానీ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజయ్ జడేజా ఇలా ఐ డోంట్ థింక్ సో విజయ్. ఎందుకంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అంత పెద్ద వాళ్ళు లేని ప్రభావం కనబడలేదు. ఈవెన్ బుమ్రా లేనప్పుడు టెస్ట్ మ్యాచ్ గెలిచాను. సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు బుమ్రా వాజ్ నాట్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. సో అతను లేకుండా కూడా టెస్ట్ మ్యాచ్ గెలిచారు. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకున్నా కానీ అంటే మేనేజ్ చేయగలుగుతున్నారంటే ఇండియన్ స్ట్రెంత్ అలా ఉంది. బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది మీకు. అంటే ఈ టీం కాకుండా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మరొక టీం కూడా సి టీం కూడా ఆడి విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఇండియా వద్ద ఉన్నారు. సో అందుకని మీకు ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ లో అంత పెద్ద డిఫరెన్స్ అనేది కనబట్టలేదు. సచిన్ తర్వాత మీకు విరాట్ కోహ్లీని చూసాం, తర్వాత రోహిత్ మనం చూస్తున్నాం తర్వాత ఇప్పుడు శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు, యాజ్ ఎ కెప్టెన్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు మెల్లమెల్లగా. సో దెర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్ రెడీ టు అంటే దాన్ని ఏమంటారు, నాకింగ్ ఎట్ ద డోర్ అంటాం కదా, అలా ఉన్నారు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ లాంటి ఒక మంచి క్రికెటర్ కు ఛాన్స్ లేదంటే ఇమాజిన్ చేయండి ఎంత అద్భుతమైనటువంటి బెంచ్ స్ట్రెంత్ ఉంది ఇండియా వద్ద. సో ఐ డోంట్ థింక్ ఆ ప్రభావం ఎక్కువగానైతే కనపడలేదు. బికాస్ మర్చిపోవాలి, ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపుగా నేను అనుకుంటాను 1 year అయిపోయింది. లాస్ట్ టైం దే ప్లేడ్ ఇన్ T20 వాజ్ వెస్ట్ ఇండీస్ ఆడారు. ఆ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు, సరైనటువంటి సమయంలో అనౌన్స్ చేశారు. బికాస్ దే న్యూ దట్ బంచ్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళే ప్లేయర్స్ అని చెప్పి వాళ్ళు రియలైజ్ కావడం అనేది కూడా దట్ వాజ్ గుడ్ జెస్చర్ యాక్చువల్లీ ఆన్ దేర్ పార్ట్ యాక్చువల్లీ. అండ్ ఈ టీం నేను అనుకుంటాను చాలా అద్భుతంగా ఉంది. అండ్ మేబీ కపుల్ ఆఫ్ చేంజెస్ కావచ్చు T20 వరల్డ్ కప్ కు, బట్ బెంచ్ స్ట్రెంత్ లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఇండియా వద్ద, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇండియాకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకవేళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా స్కై ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఫామ్లో ఉన్నారు. తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఫామ్లో ఉన్నటువంటి అక్షర్ పటేల్ కూడా చాలా కీలక భూమిక పోషించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఏమి అనుకున్నా కూడా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఇండియా గెలవబోతుంది. చిత్తుగా పాకిస్తాన్ని ఓడించకపోవడం చాలా ఖాయమని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ. సో మీరేమనుకుంటున్నారు? సో అభిషేక్ శర్మ ఒకవేళ ఫెయిల్ అయితే, శుభమన్ గిల్ ఫెయిల్ అయితే నెక్స్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? స్కై ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫామ్లోకి రాబోయే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.